బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని, నల్గొండ జిల్లా అంటే విప్లవాల కిలా అని రాజగోపాల్ తెలిపారు. తమను దొంగదెబ్బ తీసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్కు దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మునుగోడులో పోటీకి కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా? మీరు రాష్ట్ర ప్రజల సొత్తు 1,00,000 కోట్లు దోచుకున్నారని అన్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని, వచ్చే బతుకమ్మ నాటికి కవిత తీహార్ జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.